వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని చెంగీస్ ఖాన్పేట గ్రామంలో వెలిసిన శ్రీ వెన్నముద్దల వేణుగోపాల స్వామి దేవాలయం భక్తుల మనసులను ఆకట్టుకునే ఆలయమై ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు వెన్నముద్దను చేతిలో ధరించి బాలగోపాల స్వరూపంలో వెన్నముద్దల వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తారు. ఈ అరుదైన రూపం భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట యడ్లపాడు మండలం చేంగీంజ్ ఖాన్పేట గ్రామంలో వెలసిన శ్రీ వెన్నముద్దల వేణుగోపాల స్వామి దేవాలయం చాలా విశిష్టత కలిగి ఉన్నది. భారతదేశం దేవాలయాల భూమి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత, ప్రతి విగ్రహానికి ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అలాంటి పవిత్ర క్షేత్రాలలో భక్తుల మనసును విశేషంగా ఆకర్షిస్తున్న దివ్యధామం చేంగీంజ్ ఖాన్పేటలో ఉన్న శ్రీ వెన్నముద్దల వేణుగోపాల స్వామి దేవాలయం ఒకటి. దాదాపు 350 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారి నల్లరాతి విగ్రహంలో ఎంతో ఆకర్షణీయంగా చిరునవ్వులు చిందిస్తూ వెన్నముద్దను తన చేతిలో పట్టుకొని భక్తులను కట్టిపడేస్తారు. చెంగీస్ ఖాన్పేట గ్రామంలో చారిత్రాత్మక కొండవీడు కొండల దిగువన ఉన్న శ్రీ వెన్నముద్దల వేణుగోపాల స్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైనది మరియు విశిష్టమైనది. స్థానికంగా ఈ స్వామిని వెన్నముద్దల బాలకృష్ణుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ బాలగోపాలుడి రూపంలో చేతిలో వెన్నముద్దను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. బాల్యంలో శ్రీకృష్ణుడు గోపికల ఇళ్లలో వెన్నను దొంగలించడం వెనుక స్వార్థం కాదని, భక్తుల ప్రేమను, నిర్మలమైన హృదయాన్ని స్వీకరించే దైవ స్వరూపానికి అది ఒక ప్రతీకగా భావిస్తారు. అందుకే ఇక్కడ స్వామివారిని ప్రేమగా వెన్నముద్దల స్వామి అని పిలుస్తారు. ఇక్కడ ఆలయ అర్చకుల ద్వారా ఈ ఆలయ విశిష్టతను కొంత తెలుసుకుందాం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం బాలాయ నీలబపుషే నవకింకనీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య నకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత వపుషే నమస్తే నమః. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం చెంగీస్ ఖాన్పేట పూర్వ సింగనసానిపేట గ్రామము. ఈ గ్రామములో అత్యంత వైభవోపేతమైనటువంటి, ఎక్కడా లేనటువంటి ఆకృతిలో ఉన్నటువంటి వెన్నముద్ద బాలకృష్ణ స్వామి వారి యొక్క దేవాలయం ఉన్నది. ఈ దేవాలయము సుమారుగా 530 సంవత్సరముల పూర్వము చరిత్ర కలిగినటువంటి గొప్పదైనటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రముగా విరాజిల్లుతూ ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో స్వామివారు బాలకృష్ణుడి స్వరూపముగా కుడి చేతిలో వెన్నముద్దతో, అలానే ఎడమ చేతి కింద వెన్న కుండతో, సంవత్సరంలోపు బాలుడిగా పాకుతూ ఉన్నటువంటి ఆకృతితో దర్శనమిచ్చేటువంటి ఏకైక దేవాలయంగా ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నటువంటిది. అందులో భాగంగా మొట్టమొదటగా ఇక్కడ ఈ దేవాలయంలో స్వామివారిని 530 సంవత్సరాల పూర్వము శ్రీకృష్ణదేవరాయలు గారికి స్వామివారు కర్ణాటక ప్రాంతంలోని హంపీలో వారి యొక్క రాజధానిలో స్వామివారు స్వయంగా కలలో కనిపించి దొరికారు అనేటువంటిది చరిత్ర ఆధారంగా చెప్పబడుతూ ఉన్నది. అలా దొరికినటువంటి స్వామిని కృష్ణదేవరాయలు గారు కొంతకాలము తర్వాత ఈ కొండవీడు, ప్రస్తుత కొండవీడు సామ్రాజ్యాన్ని ఆనాడు యుద్ధములో గెలిచి తదనంతరము స్వామివారిని ఇక్కడ దాకా తీసుకుని వచ్చి ఒక దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేయించడం జరిగింది. అలా ప్రతిష్ఠ చేసినటువంటి నాటి నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి నిత్యము ధూపదీప నైవేద్యములతో స్వామివారి యొక్క దేవాలయం అంతా కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఉండేదిట.
అలా ఉండగా ఒక 150 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత ఇదే కొండవీడు సామ్రాజ్యాన్ని అప్పుడు ఒరిస్సా గజపతి రాజులు పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ఒక్క ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ముష్కరుల దండయాత్ర ప్రారంభమై ఆ యొక్క దండయాత్రలో స్వామివారి విగ్రహాన్ని అలానే దేవాలయాలన్నిటినీ కూడా ధ్వంసం చేస్తారనేటువంటి ఉద్దేశంతో ముందుగానే గ్రహించి అప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులందరూ కూడా స్వామివారి విగ్రహాన్ని ఎలా అయినా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో భావితరాల వారికి ఎలా అయినా స్వామివారి గురించి తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారిని గుడి వెనక ఉన్నటువంటి ఒక కోనేరులో పెట్టి మట్టితో కప్పివేసి స్వామిని అలా దాచిపెట్టడం జరిగింది. అలా ఉండగా యుద్ధములో దాచిపెట్టినటువంటి వారందరితో పాటు మిగిలి ఉన్నటువంటి వారందరూ చాలా వరకు కూడా యుద్ధంలో మరణించడము, అలానే ఈ కొండవీడు సామ్రాజ్యం అంతా కూడా ముష్కరుల యొక్క హస్తగతం కావడం జరిగింది. అలా 45 సంవత్సరములు వారు పరిపాలించిన తర్వాత వారు కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళగా అప్పుడు ఈ ప్రాంతాన్ని కొండవీడు ప్రాంతాన్ని ఈ సింగిస్ఖాన్పేట ప్రాంతము అప్పుడు పూర్వము సింగనసానిపేటగా విరాజిల్లుతూ ఉండేది. ఈ ప్రాంతములన్నిటినీ కూడా చిలకలూరుపేట జమీందారు గారైనటువంటి రాజా మానూరి వెంకట కృష్ణరాయణం బహద్దూరు రాజావారు వారి యొక్క ఆధీనంలో ఈ యొక్క ప్రాంతములన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉండేవి. అలా ఉండగా ఒకానొక నాడున అదే కొండవీడు ప్రాంతములో రైతులు ఆ యొక్క పొలములో బావి కోసము తవ్వుతూ ఉండగా స్వామివారి యొక్క విగ్రహము పైకి రావటం జరిగింది. అలా వచ్చినటువంటి స్వామివారిని జమీందారు గారి దగ్గరికి వెళ్ళి రైతులందరూ కూడా చెప్పగా జమీందారు గారు వెంటనే వచ్చి ఈ ప్రాంతమంతా కూడా తనిఖీ చేసి స్వామివారిని పూర్తిగా పైకి తీయటం జరిగింది. అలా తీసినటువంటి స్వామిని శుభ్రపరిచి జమీందారు గారు చిలకలూరిపేట తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేద్దామనే సంకల్పంతో రథం మీద పెట్టుకుని వెళుతూ ఉండగా ఈ ప్రస్తుత దేవాలయం ఉన్నటువంటి ప్రాంతములో రథచక్రానికి ఉన్నటువంటి ఇరుసిరిగి రథం ఆగిపోవటము, అలానే స్వామివారు ఆ రాత్రికి ఇక్కడ ఉండగా జమీందారు గారు తన పరివారం అంతా నిద్ర చేయగా స్వామి కలలో కనిపించడము, ఈ ప్రాంతంలోనే దేవాలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించడం వలన ఈ ప్రస్తుత దేవాలయాన్ని నిర్మించి ఇందులో పునఃప్రతిష్ఠ చేయించడం జరిగిందని. ఆ ప్రతిష్ఠ చేసినటువంటి నాటి నుంచి ఇప్పటికీ సుమారుగా 320 సంవత్సరములు కాగా ఇప్పటికీ స్వామివారికి నిత్యము ధూపదీప నైవేద్యములతో కూడా అత్యంత వైభవోపేతంగా దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ దేవాలయంలో విశేషంగా స్వామివారికి ఉగాది మొదలు సంక్రాంతి వరకు కూడా ప్రతి పండగ అత్యంత వైభవోపేతంగా దివ్య వైఖానస భగవశాస్త్ర మార్గముగా అనేక రకములైనటువంటి ఉత్సవములతో స్వామివారికి అన్నీ కూడా జరపబడుతూ ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి స్వామివారి యొక్క దేవాలయంలో అత్యంత వైభవోపేతముగా 3 రోజులుగా స్వామివారికి అభిషేకములతో ప్రారంభమై ఆస్థానము అలానే స్వామివారికి విశేషమైనటువంటి గరుడ శేష ఉత్సవములతో అత్యంత వైభవోపేతంగా జరపబడుతూ ఉంటాయి. అలానే ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనముతో స్వామివారు ఆనాడు ఆ దూర ప్రాంతంలో నుంచి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అంతటి ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ రూపములో ఉన్నటువంటి బాలకృష్ణ స్వామి ఇక్కడికి రావటము, అలానే ఈ దేవాలయములో ఇప్పటికీ కూడా అనేక సుదూర ప్రాంతముల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. వేణుగోపాలుడు అనే నామం కూడా ఎంతో గొప్పది. స్వామివారి వేణునాదం ప్రకృతిని, గోపికలను, గోపాలురుని, పశు పక్షాదులను సైతం పరవశింపజేసిందని భగవత్ పురాణం వివరిస్తోంది. ఆ దివ్యానుభూతిని భక్తులకు గుర్తు చేస్తూ ఈ ఆలయంలో స్వామివారు దర్శనమిస్తారు. ఆలయంలో అడుగుపెట్టగానే వినిపించే హరినామ సంకీర్తనలు, మంత్రోచ్చరణలు, ప్రశాంతమైన వాతావరణం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళ్తాయి. నిత్య పూజలు, అర్చనలు, భజనలు, భగవద్గీత పారాయణం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ గురించి భక్తిని విస్తరించే సేవలు నిరంతరము కొనసాగుతూ ఉంటాయి. ఆలయ
ప్రధాన విగ్రహం దివ్యమైన చిరునవ్వుతో భక్తులకు ప్రేమ, కరుణ, ఆనందాలను ప్రసాదించే శ్రీకృష్ణుని బాలలీలను గుర్తు చేస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటే కుటుంబంలో ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని భక్తుల విశ్వాసం. జన్మాష్టమి, రాధాష్టమి, గోకులాష్టమి వంటి పర్వదినాల్లో ఈ ఆలయం వేలాది మంది భక్తులతో కలకలలాడుతుంది. ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, ఊరేగింపులు, హరినామ సంకీర్తనలు, అన్నదాన కార్యక్రమాలు భక్తి వైభవాన్ని మరింత పెంచుతాయి. భక్తుల నమ్మకం ప్రకారం ఈ విగ్రహంలో అద్భుత జీవకళ ఉట్టిపడుతుంది. మన సంతోషం, బాధ లేదా భక్తి భావాల్లో ఏ భావనతో గర్భగుడిలోకి ప్రవేశిస్తామో స్వామివారు ముఖం కూడా మనకు అదే భావంతో అద్దంలో ప్రతిబింబంలా దర్శనమిస్తుందని ఇక్కడ భక్తులు బలంగా నమ్ముతారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, సంతాన సాఫల్యం, విద్యాభివృద్ధి, ఐశ్వర్యం కోసం స్వామివారిని ప్రార్థిస్తారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు తీర్చుకోవడానికి మళ్లీ ఈ ఆలయాన్ని దర్శించడం భక్తుల విశ్వాసంగా కొనసాగుతుంది. వెన్నముద్దల వేణుగోపాల స్వామి ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు. అది భక్తి, ప్రేమ, సేవ, ధర్మం అనే శ్రీకృష్ణ సందేశాన్ని ప్రతి భక్తుని హృదయంలో నింపే పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం. భక్తి ఉన్న చోటనే భగవంతుడు ఉంటాడు. ప్రేమతో పిలిచిన ప్రతి హృదయంలో శ్రీ వెన్నముద్దల వేణుగోపాల స్వామి శాశ్వతంగా కొలువై ఉంటారు. ఇంత పెద్ద పరిణామంలో చేతిలో వెన్నముద్దతో ఉన్న బాలకృష్ణుడి విగ్రహం భారతదేశంలోనే మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది. బాలగోపాలుడి రూపంలో చేతిలో వెన్నముద్దను ధరించి దర్శనమిచ్చే స్వామివారి దివ్య మంగళ స్వరూపం ఈ ఆలయానికి అత్యంత విశిష్టమైన ప్రత్యేకత. శ్రీకృష్ణుని బాల్య లీలలకు ప్రతీకగా నిలిచే ఈ రూపం భక్తుల్లో భక్తి, ప్రేమ, ఆనందం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతుంది. ఈ ఆలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచే హరే కృష్ణ హరే రామ అనే మహామంత్రం, నామస్మరణ, భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలు, ఘంటానాదాలు భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ప్రపంచపు హడావుడి నుంచి కాసేపు దూరంగా ప్రశాంతంగా భగవంతుని ధ్యానించాలనుకునే వారికి ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక నిలయంగా నిలుస్తుంది. శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఉట్టుకొట్టే ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణం ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉండడంతో భక్తులు ధ్యానం, ప్రార్థనలకు అనువైన పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇప్పటి వరకు మనం పల్నాడు జిల్లా చెంగిస్ఖాన్పేట గ్రామంలో నెలకొన్న శ్రీ వెన్నముద్దల వేణుగోపాల స్వామి దేవాలయం గురించి కొంత తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో ఈ ఆలయ విశిష్టత గురించి మరికొంత తెలుసుకుందాం. నమస్కారం.